అందరికీ నమస్కారం. ఒంగోలు జేఎంబీ చర్చిలో భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు ఆదివారం ఆరాధన సందర్భంగా కూడా అక్కడ పులిపేటంపై జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు, అక్కడ పులిపేటంపై గత 9 సంవత్సరాల తర్వాత కోర్టు సంచలన తీర్పు చెప్పడం జరిగింది. గతంలో అగస్టిన్ పాస్టర్ గారు పులిపేటంపై వాక్యం చెప్పేటువంటి పరిస్థితులు, అయితే ఆయన అక్కడ పులిపేటంపై వాక్యం చెప్పడానికి లేదని కొంతమంది కోర్టును ఆశ్రయించిన ధర్మిలా కోర్టు గత వారం రోజుల క్రితం కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ ఆదివారం నుంచి కూడా వారు ఆరాధన చేసేందుకు పులిపేటంపై మరి అగస్టిన్ పాస్టర్ గారు కూర్చొని వాక్యం చెప్తారని మీడియా సమావేశంలో వారు పెట్టడం తెలియజేయడం జరిగింది. మరోవైపు కెనడీ వర్గం ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి ఆ సంఘం పెద్దలు కానీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా వారంతా మీడియా సమావేశంలో కూడా మరి అక్కడ మరి కోర్టు ఉత్తర్వులు ఇంతవరకు తాము అందలేదని వారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారీగా ఉదయం నుంచి కూడా ఒంగోలు జేఎంబీ చర్చి వద్ద పోలీసులు మోహరించడం జరిగింది. అక్కడ సౌండ్ సిస్టమ్ కూడా మరి కొంత కంట్రోల్లో పెట్టి ఎవరైతే అక్కడ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దానికి సంబంధించి వాటినన్నింటిని కూడా పరిశీలించి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుకూలంగా కూడా, ఎందుకంటే జేఎంబీ చర్చి వ్యవహారం అనేది ఒక చాలా సున్నితమైనటువంటి వ్యవహారం, అది ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవహారం. సో దీన్ని పోలీసులు కూడా మరి సున్నితంగా పరిష్కరించేందుకు కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అటువైపు జేఎంబీ పాస్టర్లు అయితే వారి ఇరువురు కూడా మరి అక్కడ ఆరాధన పెట్టే క్రమంలో కూడా వారు అటు సంఘస్థులు ఇటు సంఘస్థులు కూడా జేఎంబీ చర్చికి రావడం జరిగింది. కొంత కాన్ఫిడెన్షియల్గా కూడా అక్కడ భారీగా మరి సంఘస్థులు రావటం, ఒకరిపై ఒకరు మరి అక్కడ గందరగోళ పరిస్థితులు ఒకసారి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. పోలీసులే చెప్తున్నారు మా ఆరాధన ఆపినట్టు